విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య పోస్ట్ మార్టం పూర్తయింది. రమణయ్య మృతదేహాన్ని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా దెమ్మిలాడ గ్రామానికి తరలిస్తున్నారు. మరోవైపు కేజీహెచ్ మార్చురీ వద్దకు భారీగా చేరుకున్న రెవెన్యూ ఉద్యోగులు భూమాఫియానే ఎంఆర్ఓను హత్య చేసిందంటూ ఆరోపించారు. ప్రస్తుతం విశాఖ సిపి రవిశంకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించటం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కేప్ రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళటం రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి. ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది. దాన్ని బట్టి ది అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కోసం ఇప్పుడు వెతకడానికి మేము ఒక 10 టీంలు ఏర్పాటు చేసినాము. 2 ఏసీపీలు తర్వాత 4 ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి, ఎయిర్పోర్ట్ వైపు. తర్వాత ఆయన టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. మొబైల్ డీటెయిల్స్, ఐపీడీఆర్ అనాలిసిస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే వీ విల్ అప్రహెండ్ హిమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్. సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా విదిన్ 6 hours నిందితుడు ది అక్యూజ్డ్ ఆచూకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్, బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. And we are not here to tolerate, Visakhapatnam City Police is not here to tolerate any kind of land grabbing activities. Definitely we will exchange more information from the revenue department. Time ku every month we are going to hold a meeting here because it is a fact that ikkada real estate valla chaala disputes vachindi maaku. Anduke ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే, మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలందరూ అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ, ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్, ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి స్పందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ 9493333633 9493336633 ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు. వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాం దాని మీద. ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈయన మీద మా CCTNS డేటాబేస్లో కూడా వెతుకుతున్నాము. ఇంతకుముందు అఫెండర్గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇప్పుడు దాకా దృష్టిలో రాలేదు. బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్ని కూడా సెర్చ్ చేసేసి వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హిస్ ప్రెసెంట్ లొకేషన్. బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు
CCTV ద్వారా ఆధారాల ద్వారా తెలిసింది ఇప్పుడు దాకా. సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. నేమ్స్ ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఇది బికాస్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. వీ డోంట్ వాంట్ ది ఇన్వెస్టిగేషన్ లీడ్స్ టు బి లీక్డ్ అవుట్ సో దట్ ది అక్యూజ్డ్ takes advantage of those leads. But we are on the job. The culprit is culprit is identified, and the teams are on the lookout for that accused all over, including airports, railways. ఎందుకంటే ఆయన బుకింగ్ చేసినట్టు కూడా ఆధారాలు అన్ని కూడా దొరికిపోయాయి మాకు. సో బుకింగ్ చేసిన టైం, డేట్, ఏ బ్యాంక్, అదంతా కూడా ఆధారాలన్నీ కూడా దొరికిపోయాయి కాబట్టి అదంతా చేస్తున్నాం ఇప్పుడు. ఇదంతా కూడా బహిరంగ బయట ప్రెస్లో చెప్పేసి అక్యూజ్డ్కి ఇంకా రూట్, ఇంకా ఎస్కేప్ అవడానికి, పోలీస్ నెట్ నుంచి బయటపడటానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఆ ఉద్దేశంతోనే ప్రెస్ ముందు అదంతా కూడా ఇప్పుడు చెప్పడం లేదు. బట్ team is on the job and we have detected this entire case. Only thing is arrest of the accused is pending. Adu kuda ippudu teams are in the field. We are also in touch with the neighboring states because ikkada nunchi airport marganga teeskoni kuda tickets anni book chesinattu ee aadharalani kuda maaku ee last 6 hours lo idantha dorkipoyindi kabatti yesterday our team under the new DCP Manikanta as well as joint CP వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ACP టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేశారు. సో డెఫినెట్లీ వీ విల్ అప్రెహెండ్ హిమ్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్. ఓన్లీ థింగ్ ఇస్ రాబోయే రోజులో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే మా దృష్టికి ప్రజలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా కానీ స్పందన ఫోరంలో కానీ అలాంగ్ విత్ ద లెజిటిమేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొస్తే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీ వాంట్ టు హ్యావ్ రెగ్యులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి వ్యక్తి సో దట్ వచ్చే ల్యాండ్ డిస్ప్యూట్స్, ఎందుకంటే స్పందనలో వచ్చే డిస్ప్యూట్స్ అన్ని అనలైజ్ చేస్తే కూడా ఇటువంటి డిస్ప్యూట్స్ సంఖ్య ఎక్కువనే ఉంది. సో అదంతా కూడా తీసేసి పరిశీలించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా గట్టిగా ఇప్పుడు తీసేసుకుంటాము. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వేర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్ లైక్ దిస్. బట్ వీ విల్ ఆల్సో ఎన్హాన్స్ అవర్ ఇంటెలిజెన్స్. మా దగ్గర ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ మషీనరీ అన్ని కూడా యాక్టివేట్ చేసేసి వాళ్ళు కూడా వీక్లీ ఇటువంటి పెద్ద డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మా తరఫు నుంచి కూడా వీ విల్ ఎక్స్చేంజ్ ద ఇంటెలిజెన్స్ సో దట్ వీ కెన్ టేక్ సమ్ proactive steps and bind over such type of people who are having such issues. Sir, earlier MRO was threatened by accused many times. Did you receive any case regarding this by family members or brother? Any? No, we did not receive any complaint from. We did not receive any complaint from anybody regarding this family members. అసలు ఏమీ లేదు. మీరు అడగవచ్చు. జరిగింది సార్, అది నిజమే సార్. ముందు థ్రెటన్ చేయడం కూడా లేదు. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ముందే ఆల్రెడీ బెదిరించున్నారు. ఎవరిని బ్రదర్ నా ఎంఆర్ఓ గారి బ్రదర్ ఇందాక చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ బ్రదర్ ని భయపెట్టించారా? మాకేమి కంప్లైంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి దృష్టికే రాలేదు. ఓన్లీ సింగిల్ ఒఫెండర్. ఈజ్ అ సింగిల్ ఒఫెండర్. హీ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. పూర్తిగా అన్ని వివరాలన్నీ కూడా. హీఈస్ ఆల్సో అండర్ ఫైనాన్షియల్ ఇది ఏదో 4-5 crores పోగొట్టుకున్నారట. ఆయన ఇల్లు కూడా మార్ట్గేజ్ అయ్యి ఆ బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆయన అంతా వెరిఫై చేసుకున్నాం. అడ్రస్, లొకేషన్, ఊరు, డిస్ట్రిక్ట్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఐడెంటిఫైడ్. ఆయన సొంత ఇల్లు కూడా అది ఏమంటారు మార్ట్గేజ్ చేస్తూ ఉంటారు కదా, అది లోన్ రీపే చేయకుండా అది కూడా బ్యాంక్ వాళ్ళు తీసేసి ఇంకొకరికి అమ్మేశారు. జప్తీ హో గయా హై. సో ఆల్ దట్ ఈస్ హ్యాపెండ్. సో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. బట్ ఫైనాన్స్ హీ హెడ్ పర్చేస్ ద ఫ్లాట్ ఇన్ దట్ టౌన్. అది లోన్ రీపేమెంట్ డిఫాల్ట్ అయ్యి అక్యూజ్డ్. ఇదంతా అక్యూజ్ గురించే మాట్లాడుతున్నాం. అక్యూజ్ గురించి మాట్లాడుతున్నాం. See, he is under severe financial crisis and కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి వేర్ హీ హ్యాస్ రిటర్న్ దట్ there is
ఇద్దరి మధ్యలో అక్కడ ఆఫీస్కు వెళ్ళటము రావటము పేమెంట్ చేయటము ఇదంతా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆధారాలుగా దొరికింది. అందుకే చెప్తున్నాం. ఇంకా ఇతర డీటెయిల్స్ అంతా చెప్పి ఇదా కాన్వర్సేషన్ అంటే కాల్ డీటెయిల్స్ అన్ని చూస్తే వీ గాట్ ద రీసెంట్ కాల్ డీటెయిల్స్. అక్కడ సీసీటీవీస్ కూడా ఎగ్జామిన్ చేసినాం. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కూడా వీడు తిరుగుతున్నట్టు ద సేమ్ పర్సన్ సీసీటీవీ ఏదైతే మనకు ఇప్పుడు అపార్ట్మెంట్ కింద దొరికిందో అదే మనిషి ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ వెళ్ళేసి ఇదే ఈ కన్వెయన్స్ డీడ్ ఇదంతా ఇష్యూస్ ఉన్నాయి కదా ఆయనకి, దాని గురించి అక్కడ తిరుగుతున్నట్టు అక్కడ కూడా అక్కడ కొంతమందితో మాట్లాడటం ఇదంతా కూడా సీసీటీవీలో అక్కడ ఇక్కడ ఇదంతా కూడా దొరికాయి. ఇక్కడ ఇంటెన్షన్ మోటివ్ ఏమంటే పెండింగ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ విత్ ది ఎంఆర్ఓ ఆఫీస్. MRO has to, you know about this conveyance deed తెలుసా? రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు వన్ ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, దాంట్లో ఫ్లాట్స్ గీట్స్ బిల్డర్ ఎవరైనా చేసి ఏదైనా చేసి ఉంటే దెన్ ఫ్రమ్ దేర్ ద ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ కూడా after the sale and everything is finalized, some time is given. After that the conveyance deed is given so that it is all released and registered on the ఆక్యుపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద. లోకల్ బాడీ పేరు ఉంటుంది సార్, రెవెన్యూ పేరు ఉండదు కదా సార్. అపార్ట్మెంట్ కట్టుకుంటే లోకల్ బాడీకి మార్టిగేజ్ చేస్తారు, రెవెన్యూ చేస్తారు. ఏది అక్కడ అపార్ట్మెంట్ లోకల్ బాడీ జీవీఎంసీ మున్సిపాలిటీ లేకపోతే అక్కడ నో ద ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్ ఉంది కదా, ఇప్పుడు నేను డెవలపర్ అండి, ఓకే, ల్యాండ్ ఈయనది, ఓకే. ఇప్పుడు సమ్ 2 acres ఆర్ సే 40 acres ఉన్నాయి అనుకోండి. సో ఆ 40 acres మీద కట్టారు, కట్టిన తర్వాత దాంట్లో ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ నాది. సో ఆ 40 acres నాకు ఉన్న భాగం కేటాయిస్తూ అది రాస్తారు కదా, దట్ ఈస్ ద కన్వెయన్స్ డీడ్ దట్ ఈస్ ఇష్యూడ్ బై ది ఆఫీస్ ఆఫ్ ఎంఆర్ఓ అండ్ నాట్ బై ఎనీ అదర్ మున్సిపల్. సో దాంట్లో భాగంగానే ఇదంతా ఉంది. ఇదంతా బహిరంగంగా ఇప్పుడు let the investigation go on, but let you all be assured that the accused is already identified and our teams are on the pursuit to catch him. Okay, ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చారు సార్? ఎంఆర్ఓ బయటికి కాల్ చేసి అదే కదా ఐ విట్నెసెస్ కూడా ఉన్నారు. ఈ ఐ విట్నెసెస్ కూడా వాళ్ళ ల్యాండ్ డిస్ప్యూట్ గురించి వెళ్లి కలిసి కిందకి వచ్చారండి. వాళ్ళని సీ ఆఫ్ చేయడానికి మర్యాదపూర్వకంగా పాపం ఎంఆర్ఓ గారు కిందకి వచ్చారు. అర్థమైంది కదా? సో ఇదంతా ఉంది, ఇదంతా డీటెయిల్స్ ప్రెస్ లో ఇదంతా చెప్పి లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్, వి విల్ క్యాచ్ దట్. హైడ్ అవుతూ చాలాసేపు వెయిట్ ఇస్తాడు. 10:01 నుంచి కరెక్ట్ 10:35 వరకు 10:36 కి ఆయన అటెంప్ట్ చేశాడు. కరెక్టే, వీళ్ళు కిందకి రావడము పోవడము, ఎందుకంటే ఈయన ఎంఆర్ఓ అక్కడ ఆఫీస్ నుంచే ఈయన ఆయనని చూస్తూ వస్తున్నారని అనుకుంటున్నాం మేము. అందుకే దానికి తగిన సీసీటీవీస్ అన్ని కూడా రూట్స్ అన్ని కూడా ఇప్పుడు తీసి అదంతా సీసీటీవీ చూడాలంటే టైం తీసుకుంటుంది. సో అదంతా కూడా హైవే నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ అది ఏమంటారు కొమ్మడి జంక్షన్, తర్వాత కొమ్మడి జంక్షన్ నుంచి ఎక్కడెక్కడ పోయారు అదంతా కూడా ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు తీసి సీసీటీవీ అనలైజ్ చేయాలంటే టైం పడుతుంది, అదంతా చూడాలి అక్కడ. సో అదంతా కూడా చేస్తున్నాము. సి బాస్, ఇట్ ఇస్ లైక్ దిస్. ఇక్కడ క్రైమ్ జరిగింది, మర్డర్, కరెక్ట్. అక్యూజ్ ని పట్టుకోవాలా, అక్యూజ్ ని పట్టుకోవడానికి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. సీసీటీవీలో అన్ని దొరికిపోయింది, ఐడెంటిటీ ఎస్టాబ్లిష్డ్, వాడు ఫలానా మనిషి అని చెప్పేసి ఐడెంటిఫై అయిపోయింది. ఆ ఫోటోని కూడా తెలిసిన వాళ్ళు, ఆయన తనతో పాటు పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసేసి గుర్తించి ఆయన వివరాలన్నీ కూడా మాకు చెప్పేశారు. ఫినిష్. నౌ వీఆర్ ట్రైంగ్ టు ట్రాక్ హిమ్ డౌన్ త్రూ సీసీటీవీ, ఎస్కేప్ రూట్స్, ఎయిర్ రూట్, రైల్ రూట్, రోడ్ రూట్, ఆయన ఏ బండిలో వెళ్లారు, మోటార్ సైకిల్లో, అదంతా కూడా వివరాలు. ఇంటెన్షన్ చెప్పేసినాను కదా. మోటివ్ తెలుసా? మోటివ్ ఏమంటే ఇప్పుడు చెప్పినాను కదా, ఏమి ఎంఆర్ఓ ఆఫీస్ కు ఈయనకు కన్వేయన్స్ డీడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పిన రియల్ ఎస్టేట్ లో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ వృత్తియే కదా, ఇంకేం.